వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ మరియు హాస్టల్లో అర్ధరాత్రి వ్యక్తి వీరంగం. మద్యం మత్తులో హాస్టల్లోని మెయిన్ గేట్ ని తొలగించి లోపలికి వెళ్లి నానా హంగామా. హాస్టల్ కారిడార్లో అరుస్తూ నానా హంగామా. భయభ్రాంతులకు గురై డోర్లు లాక్ చేసుకున్న విద్యార్థినిలు. ఒక రూమ్ డోర్ ని విరగ్గొట్టిన ఆగంతకుడు. బాత్రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న విద్యార్థినిలు. సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలు. తమకు సెక్యూరిటీ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినిలు. స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆగంతకుడిని విచారించగా తన పేరు ఇమాం సాబ్, కర్ణాటక రాష్ట్రం నిడిగుంద గ్రామం, చించోలి తాలూకా, కల్బుర్గి జిల్లా వాసిగా గుర్తించారు. తనకి మతిస్థిమితం సరిగా లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఇమాం సాబ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నేను విజయరాణి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, తాండూర్. నిన్న మా కాలేజ్లో మాకు హాస్టల్ ఉంది, 45 స్టూడెంట్స్ స్టేయింగ్ హాస్టల్. సో అన్నోన్ వ్యక్తి నిన్న నైట్ మధ్యరాత్రి తాగి గేట్ పగలగొట్టుకొని అమ్మాయి వాళ్ళ రూమ్లోకి వచ్చేసాడు. మా సెక్యూరిటీ కూడా ఉన్నారు. సెక్యూరిటీ అంటే వేరే వైపు ఉంటారు. ఆ గేట్ క్లోజ్ చేసాము, అయినా కూడా ఆయన తాగి ఉన్న దాంట్లో ఆ గేట్ పగలగొట్టుకొని రూమ్లోకి దూరిపోయాడు. అమ్మాయిలు చాలా భయాందోళనతో వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోయి మాకు కాల్ చేశారు. వెంటనే మేము మా 100కి డయల్ చేస్తే పోలీసులు వచ్చారు. ఇంకా ఆలోపే మా సెక్యూరిటీ ఇంకా మా లోకల్లో ఉన్న స్టాఫ్ అబ్బాయిని పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో నా మనవి ఏంటంటే, నర్సింగ్ కాలేజ్లో మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద ఏమో ఏఆర్టీ సెంటర్ నడుస్తుంది. సో కింద ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని మనవి చేస్తున్నాను.